పెండింగ్ ఛానల్స్ విషయంలో మరి ట్రాఫిక్ పోలీసుల తీరు ఏ విధంగా ఉన్నది ఈ నగరంలో? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఏందన్నా, ఇప్పుడు ఐ అథారిటీ వాళ్ళకి ఏదైతే చెప్పిందో వాళ్ళు అదే మాత్రం చేస్తారు. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళకంటే, ఇదిగో మీ చలాన్లు వసూలు చేయండి, మీ జీతాలను మీరు తీసుకోండి అంటున్నారు. అయితే ప్రైవేట్ ఎంప్లాయీలు ఏదైతే ఇప్పుడు టార్గెట్ కోసం పనిచేసినట్ల తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేది టార్గెట్ కోసం పనిచేసినట్టు అవుతున్నారు. టార్గెట్ కోసం చలాన్లు కొడుతున్నారు. మామూలు జనాల దగ్గర రక్తం పీల్చుకున్నట్టు పీల్చుకుంటున్నారు. ఒక దోమ ఎట్లయితే తెలంగాణ నిద్రపోనియదో అదేవిధంగా ఈ వాహనదారులకు రోడ్డు మీదకి రావాలంటే ఎప్పుడు చలాన్ వేస్తారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది గ్యారంటీ లేకుండా పోయింది. ఒకళ్ళు చూస్తారు హెల్మెట్ లేదంటారు, ఇంకోళ్ళేమో ఇన్సూరెన్స్ లేదంటారు, ఇంకో ఏదో విధంగా చలాన్లు వేయాలి, జనాల నుంచి డబ్బులు అనేది వసూలు చేయాలనేది నడుస్తున్నది. హైకోర్టు ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కదా, ఇప్పుడు పెట్టదు, వాహనదారులకు ఇబ్బంది పెట్టకుండా హెల్మెట్లు కానీ లేకుంటే బండి తాళాలు కానీ తీసుకోవద్దు అని చెప్పింది కదా. అవును, వాళ్ళకు అవసరం అనుకుంటే నోటీసులు ఇవ్వాలని చెప్పింది. మరి ఇప్పుడు అది ఫాలో అవుతున్నారా, లేదంటే ఇట్లనే పీడిస్తున్నారా పోలీసులు? ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది చేస్తుంది ఏంది, మీరు చాలన్లు తీసుకురండి, జీతాలు తీసుకురండి అని చెప్తున్నది. ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెప్పిందో మీరు వాళ్ళకు తాళాలు గుంజుకోవద్దు, వాళ్ళు హెల్మెట్ ఉంచుకొని వాళ్ళు డ్రైవింగ్ చేసేటట్టు ప్రోత్సహించండి, అన్ని విధాలుగా వాళ్ళకు చూసుకోండి, సౌకర్యాలు చూసుకోండి అని ఏదైతే హైకోర్టు చెప్పిందో ఆ హైకోర్టు యొక్క మన మాటను వీళ్ళు తృణీకరించారు అనేది నా యొక్క ఒపీనియన్ అన్న. అదే నడుస్తుంది 100% అదే నడుస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒకట కారు ఉంది. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఒక మిస్టేక్ జరిగింది అనుకో, చలాన్ నడుస్తుంది. దానికి ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారంటే బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు గుంజుకోవడము. ఇప్పుడు ఒక చలాన్ వేసినప్పుడు సరే, నేను ఈ పొద్దు కాకపోయినా రేపైనా కానీ దాన్ని క్లియర్ చేసుకుంటా. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయితే ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అది దేనికి ట్రాన్సాక్షన్ జరిగిందో మాకైతే తెలియకుండా ఉంటుంది కదా. సో అట్లా ఈ విషయము సైబర్ నేరగాళ్ళు కూడా దీనికి అక్కడ కూడా జరిగే అవకాశం ఉంది నా ఉద్దేశం ప్రకారం. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఇంతకుముందు ఏదైతే విధిగా ఉండేనో అదే విధంగా చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అదే విధంగా చేయాలి కూడా. ఎందుకంటే పోలీసులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎలాంటి రూల్స్ చెప్తున్నారు, ఎలాంటివి అడుగుతున్నారు? సరే, బండికి చాలన్ లేదనుకో, ఏమన్నా ఆర్సీ ఉందా, లైసెన్స్ ఇలాంటివి అడుగుతున్నారా? అట్లా ఫైన్ లేదు. ఇంతకు ముందు కూడా అడిగారు, ఆర్సీ ఉన్నదా, లైసెన్స్ ఉన్నదా, హెల్మెట్ ఉన్నదా, అదే ప్రకారము ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాకపోతే ఈ చలన్లు అనేటివి ఏడబడితే ఆడ ఫోటోలు తీసి పెట్టడం అయితే జరుగుతున్నది.